ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి. ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. నవంబర్ 1 తర్వాత ఈ జాతకాల్లో ఈ రెండిట్లో ఏ డేటా కరెక్ట్ అయినా కూడా ఆయనకి చాలా పెద్ద థ్రెట్. ఎందుకంటే ఈ రెండు చక్రాలని కలిపి విశ్లేషిస్తున్నాయి ఇక్కడ. ఎందుకంటే ఈ రెండు చక్రాల్లో చాలా వరకు సిమిలారిటీస్ ఉన్నాయి. రాహు మీద రాహు రావడం అనేది ఎనిమీస్ని నల్లిఫై చేయడం. ఎటువంటి శత్రువు అయినా సరే పలాయని చిత్తగించవలసిందే. నమస్తే, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు మనీ పవర్ ఎక్స్పర్ట్, మహాగౌరి ఉపాసకులు, అన్నప్రసాద ఫౌండేషన్ ఫౌండర్, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దింటకుర్తి మురళీకృష్ణ గురుజీ. మాట్లాడేద్దాం. నమస్తే గురుజీ. నమస్తే మహరి. గురువు గారు, అంటే ఒక్కసారి రాజకీయం గురించి, పొలిటికల్ ఇష్యూస్ కి సంబంధించి పొలిటీషియన్స్ గురించి మాట్లాడుకోవడం కూడా అప్పుడప్పుడు అవసరమే. ఇదంతా ఎందుకంటున్నానంటే, ఈ మధ్య కాలంలో వెరీ రీసెంట్ గా మాజీ సీఎం చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళారు. ఇదంతా అందరికీ తెలిసిన విషయమే. ఒక్క రోజు 2 రోజులు ఉండి వచ్చేస్తారు అని అనుకున్న నేపథ్యంలో ఇప్పటికీ కూడా ఆయన ఇంకా జైల్లోనే ఉన్నారు. బెయిల్ అనేది రావట్లేదు. సో ఎన్ని రోజులు ఈ పరిస్థితి ఉంటుంది? సో ఎందుకంటే అటు టీడీపీ నేతలు అడుగుతున్న అదే, కొంతమంది ప్రజలు అడుగుతున్న అదే. సో ప్రతి ఒక్కళ్ళకి ఇది ఆసక్తికర అంశం. నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఇంకా జైల్లోనే ఉన్నారు. అసలు బెయిల్ ద్వారా బయటకు వచ్చే అవకాశం ఉందా లేదా, అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది యాజ్ పర్ ఆస్ట్రాలజీ ఆయన జాతకాన్ని ఒకసారి పరిశీలించి, ఆ పరిశీలన ప్రకారం మరి ఆయన బయటకు వచ్చే అవకాశం ఉందా లేదా, ఇంకెంతకాలం టైం పట్టొచ్చు అంటారు? ఆయన అభిమానులందరి కోసం ఒక్కసారి చెప్పేసేయండి. తప్పకుండా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే, ఈ వీడియో మనం చేసేది జస్ట్ జ్యోతిష్యం యొక్క నాలెడ్జ్ని షేర్ చేసుకోవడానికి మాత్రమే. ఓకే, ఏ పార్టీకి సపోర్ట్గానో ఏ పార్టీని విమర్శిస్తూ ఈ వీడియో చేయట్లేదు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఇది నాకు అమ్మవారు ఇచ్చిన జ్ఞానాన్ని, ఓకే, ఆ జ్ఞాన పరిశీలన ద్వారా నాకు ఏదనిపించిందో నా దగ్గర ఉన్న డేటాని నా జ్ఞానం సహకరించినంత వరకు నేను మీ ముందు విశ్లేషించే ప్రయత్నం చేస్తున్నాను. ఓకే, ఎవరు కూడా దీన్ని తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సెలబ్రిటీస్వి జాతక విశ్లేషణ చేయాలి అంటే మనకి పర్ఫెక్ట్ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ అనేది అవైలబుల్ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. కానీ చంద్రబాబు నాయుడు గారి జాతకం మీరు ఆన్లైన్లో చెక్ చేసినప్పుడు మీకు 2 టైప్స్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్స్ అవైలబుల్ ఉంటాయి. ఒకటి 24/1950, ఇంకొకటి వచ్చి 27/4/1951. అంటే 2 టైప్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్స్ ఆన్లైన్లో అవైలబుల్ ఉంటాయి. ఇవన్నీ కూడా మ్యాక్సిమం డేటా ఎక్కడ మనం చూసినా కూడా ఈ 2 డేటా దొరుకుతుంది మనకి. బట్ ఇది ఒక గురువుల దగ్గర నుంచి, మా గురువుల దగ్గర నుంచి కాన్ఫిడెన్షియల్గా వచ్చిన డేట్ ఆఫ్ బర్త్. ఇది 28/2/1952 ఉదయం 11:42 నారావారిపల్లి అని. సరే, ఓకే, ఇది సెలబ్రిటీస్కి ఏంటంటే మనకి వాళ్ళు మనల్ని సంప్రదించో లేకపోతే మనకి ఎవరన్నా వాళ్ళ తరపున ఎవరన్నా మనకి చెప్పి అడిగి వాళ్ళు పర్ఫెక్ట్ డీటెయిల్స్ ఇచ్చి మనతో జాతక చక్రం వేయించుకుంటే అది వేరే. బట్ మనకి ఉన్న డేటాని బట్టి మనం విశ్లేషణ చేయడం జరుగుతుంది కదా. ఇక్కడ నేను విశ్లేషించే జాతకం ఓన్లీ పరాశర పద్ధతి ద్వారా కానీ, ఓన్లీ వేదిక ద్వారా కానీ, ఓన్లీ కృష్ణమూర్తి పద్ధతి ద్వారా కానీ, ఓన్లీ నాడి ద్వారా కానీ, ఓన్లీ భృగునంది నాడి ద్వారా కానీ కాదు. ఓకే, ఈ 5 మెథడ్స్లో ఈ జాతకాన్ని విశ్లేషించా. ఇక్కడ సంఖ్యాశాస్త్రం కూడా ఉపయోగించారా? ఎగ్జాక్ట్లీ, ఇక్కడ మనం సంఖ్యాశాస్త్రం యొక్క నాలెడ్జ్ని కూడా మనం తీసుకున్నాం. ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనకి ఇక్కడ వీడియోలో టైం సరిపోకపోవచ్చు. కాబట్టి ఏంటంటే నా విశ్లేషణ ఏంటి అనేది మీకు చాలా క్లియర్గా నేను వివరిస్తా. అది కూడా మీకు జాతక చక్రం క్లియర్గా మీకు బోర్డు మీద వేసి మీకు విశ్లేషణ చేయడం జరుగుతుంది. మనకి ఈ 3 డేటాల్లో ఒక డేటా ప్రకారం మాత్రమే చంద్రబాబు నాయుడు గారు నవంబర్ 1 నుంచి 12 లేదా మ్యాక్సిమం నవంబర్ ఎండింగ్ లోపు బయటకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఆయన శత్రువుల మీద
అద్భుతమైన విజయం సాధించే ఛాన్సెస్ ఉన్నాయని ఈ ఒక్క జాతకం మాత్రమే చెప్తుంది. మిగతా 2 చక్రాలు కూడా ఆయనకి నవంబర్ 1 తర్వాత ఆరోగ్యపరంగా చాలా భయంకరమైన స్థితులు ఎదుర్కొనే ఛాన్సెస్ ఉన్నాయని చెప్తుంది. ఓకే. ఇది ఏ విధంగా అనేది మీకు విశ్లేషణ చేస్తా. మరి అలాగే 3 జాతకాలు డిఫరెంట్‌గా ఉన్నప్పుడు అందులో ఒక దాంట్లో అయితే కంప్లీట్‌గా 2 సంవత్సరాల డిఫరెన్స్ ఉంది కదా! మరి ఎలా మనం తెలుసుకోవచ్చు అంటారు? అంటే ఇప్పుడు మనకి అవైలబుల్ ఉన్న డేటా బట్టి మనం విశ్లేషణ చేయడం జరుగుతుంది. బట్ ఇప్పుడు నేను చెప్పే రిజల్ట్ అయితే గనక మీకు కమింగ్ ఫ్యూచర్‌లోనే కనబడిపోతుంది. ఇప్పుడు చాలామంది సిద్ధాంతులు, చాలామంది జ్యోతిష్కులు ఆయన వారం రోజుల్లో బయటకొస్తారని, ఆయన 10 రోజుల్లో బయటకొస్తారని, లేదంటే శాస్త్రం వదిలేస్తామని రకరకాలుగా వాళ్ళు శపథాలు చేసున్నారు. బట్ నాకు ఉన్న పరిజ్ఞానాన్ని బట్టి, నాకు అమ్మవారు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి, నేను వేసిన గణాంకాలను బట్టి నాకు చాలా క్లియర్‌గా అర్థమవుతుంది. ఈ 3 డేటాలను విశ్లేషిస్తే ఒక డేటా మాత్రమే ఆయనకి అనుకూలంగా ఉంది. అంటే అనుకూలంగా ఉంది అంటే నవంబర్ ఎండింగ్ లోపు ఆయన గనక రిలీజ్ కాలేదు అంటే మీకు అర్థమైపోయింది. ఓకే. ఒకటే లెక్క. ఇంక రెండో లెక్క లేదు ఇంకా. అంటే ఆ డేటా కరెక్ట్ కాదు. మిగతా 2 డేటాల్లో ఆయనది ఏదో పర్ఫెక్ట్ అయి ఉంటుంది. ఆయనకి చాలా ఆరోగ్యపరంగా చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే. ఇది మొత్తం మీకు క్లియర్‌గా జాతక చక్రం మీకు బోర్డు మీద వేసి విశ్లేషణ చేయాలి. అలాగే గురుగారు. ఓకే. జాహ్నవి, ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు ఇప్పుడేంటంటే చంద్రబాబు నాయుడు గారివి టోటల్‌గా మనకి ఆన్‌లైన్‌లో దొరికే డేట్ ఆఫ్ బర్త్‌లు 2 టైప్స్ ఉన్నాయన్నమాట. ఒకటి మనకి కొన్ని కాన్ఫిడెన్షియల్ సైడ్ నుంచి, అంటే మనం మా గురువుల దగ్గర నుంచి వచ్చిన ఒక డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు ఎవరిదన్నా మనం జాతక విశ్లేషణ చేస్తున్నాము అంటే ఓకే, మన సెలబ్రిటీస్ దగ్గరది మనకి పర్ఫెక్ట్‌గా వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన డేట్ ఆఫ్ బర్త్‌ని బట్టి మనం విశ్లేషణ చేయడం వేరు. మనకి ఆన్‌లైన్‌లో దొరికే డేట్ ఆఫ్ బర్త్‌ని బట్టి విశ్లేషణ చేయడం అని మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు మనకి ఆన్‌లైన్‌లో 20/4/1950 ఉదయం 6:30 ఈ జాతక చక్రంతో చంద్రబాబు నాయుడు గారి జాతకం చాలా వెబ్సైట్స్‌లో ఉంటుంది. చాలా ఆస్ట్రాలజీ సాఫ్ట్‌వేర్స్‌లో 27/4/1951 ఉదయం 6:30 ఉంటుంది. నాకు కొన్ని కాన్ఫిడెన్షియల్ రూట్స్ ద్వారా వచ్చినది డేట్ ఆఫ్ బర్త్ 28/2/1952 ఉదయం 11:42 నారావారిపల్లె. ఇప్పుడు మనం ఈ 3 జాతకాలని విశ్లేషిద్దాం. విశ్లేషించి ఈ 3 జాతకాల్లో బట్టి, అంటే ఏ జాతకం ప్రకారం ఏ విధంగా ఉంది, అల్టిమేట్‌గా ఏ జాతకం ప్రకారం జరగబోతుంది, ఏ విధంగా జరగబోతుంది అనేది మనం ఒకసారి విశ్లేషిద్దాం. ఇప్పుడు కృష్ణమూర్తి పద్ధతి, వేదిక్, పరాశర, ఈ ఆస్ట్రాలజీ అంతా కూడా కంప్లీట్‌గా డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ మీద యాక్యురేట్ డీటెయిల్స్ మీదే మనం ఆధారపడి ప్రిడిక్షన్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. నాడీ జోస్యం, నాడి భృగునంది నాడి అనేది డేట్ ఆఫ్ బర్త్ అప్రాక్సిమేట్ టైంతో చెప్పే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ మనం విశ్లేషణ చేసేది ఓన్లీ పరాశర ఒకటే కాదు, ఓన్లీ కేపీ ఒకటే కాదు, ఓన్లీ వేదిక్ ఒకటే కాదు, ఓన్లీ నాడి ఒకటే కాదు. టోటల్గా 5 సబ్జెక్ట్స్ ద్వారా మనం ఈ 3 జాతక చక్రాలను విశ్లేషించి ఏ విధమైన రిజల్ట్ రాబోతుందో మనం ఈరోజు విశ్లేషణ చేద్దాం. ఈ ఫస్ట్ చక్రం అంటే 20/4/1950 దీని ప్రకారం మేషలగ్నం, రవి బుధుల కలయిక. ఈ చక్రం ప్రకారం మేషలగ్నం, రవి 6 డిగ్రీల్లో ఉచ్చ, చంద్రుడు 5 డిగ్రీల్లో ఉచ్చ, శుక్ర గురువుల కలయిక, కుజకేతుల కలయిక ఉంది. గోచారంలో గురు రాహువులు మేషంలో ఉన్నారు ప్రజెంట్. శని జన్మ శుక్రుడు గురువు మీద ఉన్నారు. ఇక్కడ మన గోచారం ప్రకారం మనం విశ్లేషణ చేసినట్లయితే, రెండోది ఈ జాతకాన్ని కూడా మనం ఇన్డెప్త్గా విశ్లేషణ చేసినట్లయితే 30 అక్టోబర్ 2023 తరువాత రాహువు మీద రాహువు, రవి బుధులతో గురువు యొక్క కలయిక ఏర్పడుతుంది ఈ రాశి చక్రంలో.
అంటే ఈ డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ పర్ఫెక్ట్ అయితే కనుక ఈ చక్రంలో మనకి రాహు మీద రాహు రావడం అనేది ఎనిమీస్ని నల్లిఫై చేయటం, అంటే ఎటువంటి శత్రువైనా సరే పలాయనం చిత్తగించవలసిందే. నెక్స్ట్ రవి బుధుల మీద గురువు యొక్క కలయిక, దీనివలన ఆయనకి నవంబర్ 12వ తారీఖు లోపు బెయిల్ వచ్చే ఛాన్సెస్ చాలా గట్టిగా ఉన్నాయి. బెయిల్ ఆర్ ఆయన ఉన్న కేసుల నుంచి బయటపడే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇది ఈ చక్రం యొక్క విశ్లేషణ. నెక్స్ట్ మనం ఈ 2 చక్రాల యొక్క విశ్లేషణకు వద్దాం. ఎందుకంటే ఈ 2 చక్రాలని కలిపి విశ్లేషిస్తున్నాయి ఇక్కడ. ఎందుకంటే ఈ 2 చక్రాల్లో చాలా వరకు సిమిలారిటీస్ ఉన్నాయి. కాబట్టి 27/4/1951 ఉదయం 6:30 కానీ, 28/2/1952 11:42 కానీ, ఈ చక్రాల్లో సిమిలారిటీస్ అంటే నేను ఇందాక చెప్పా కదా మీకు, యాక్యురేట్ డేటు టైము ఉంటే మనం ఒక పద్ధతిలో 1-2 పద్ధతిలో చూస్తాం. యాక్యురేట్ టైం డేట్ లేకపోతే మనం నాడి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఈ 2 చక్రాల్లో ఉన్న సిమిలారిటీస్లో గురు రాహువులు ప్రజెంటు మేషంలో ఉన్నారు. ఎప్పుడైతే రాహువు మీనంలోకి వెళ్తున్నాడో, అంటే 30 అక్టోబర్ అంటే 1 నవంబర్ అనుకుందాం ఎగ్జాంపుల్, 1 నవంబర్ నుంచి జన్మ గురువు మీద రాహు యొక్క సంచారం ఏర్పడబోతుంది. దిస్ ఈజ్ హైలీ డేంజరస్. చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆరోగ్యానికి చాలా భయంకరమైన ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది. ప్రజెంట్ ఆయనకి ఈ రాహు రవి కలయిక వలన ఆయనకి కంటి సమస్యలు ఉండే అవకాశం కూడా ఉంది. నవంబర్ 1 తర్వాత ఈ జాతకాల్లో ఈ రెండిట్లో ఏ డేటా కరెక్ట్ అయినా కూడా ఆయనకి చాలా పెద్ద థ్రెట్, అంటే ఆరోగ్యపరంగా చాలా సమస్యలు ఎదుర్కొనే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, మనం ఈ రెండే, అంటే జాతకం ఒకటే కాకుండా న్యూమరాలజీ ప్రకారం కూడా మనం డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో మనం రీడ్ చేశాము. ఎట్లా చూసినా కానీ ఓకే, ఈ డేటా ప్రకారం చంద్రబాబు నాయుడు గారు రేపు 1/11/2023 తరువాత 12 రోజుల లోపు, లేదా మ్యాక్సిమం నవంబర్ ఎండింగ్ వరకు లెక్క పెట్టుకోండి, నవంబర్ ఎండింగ్ లోపు 100% వచ్చే ఛాన్సెస్ ఈ జాతకానికి ఉంది ఆ బలం. బట్ ఈ 2 జాతకాల్లో అంటే మనకి నవంబర్ ఎండింగ్ లోపు ఆయన బయటికి రాలేదు అంటే మీరు 100% గుర్తుపెట్టుకోండి, ఈ రెండిట్లో డేటా ఏదో ఒకటి ఆయనకి పర్ఫెక్ట్ జాతకం అయి ఉండాలి. ఆయన యొక్క ఆరోగ్యానికి చాలా ఇబ్బందులు ఏర్పడే ఛాన్సెస్ ఈ 2 జాతక చక్రాల్లో క్లియర్గా కనబడుతున్నాయి. వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ వాళ్ళు కానీ చాలా తగు జాగ్రత్తలు తీసుకోవాలి, కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి. ఎటువంటి ఆరోగ్య సమస్యలకి అంటే చేయి దాటిపోకుండా అవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. నిజంగా చాలా చక్కటి విశ్లేషణ చేశారు గురువు గారు. అంటే ఎంత డీటెయిల్డ్గా అంటే ఒక్కొక్క జాతకం నేను అనుకున్నా 3 జాతకాలు ఉన్నాయి అసలు ఎలా అనుకున్నా, నిజంగా చాలా ప్రతిదానికి అంటే ఒక్కొక్క చక్రాన్ని బట్టి ఆయనకి ఎలాంటి గండం ఉంది ఏంటి అనేది మనం డిసైడ్ చేసేయచ్చు. సో అంటే ఇప్పుడు 12వ తారీఖు లోపే మనకి ఆయనది ఎగ్జాక్ట్గా ఏది అనేది కూడా మనం డిసైడ్ చేసుకోవచ్చు. 99% ఆయన నవంబర్ 12 లోపే బయటకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, ఏది ఫస్ట్ డేటా ప్రకారం. అదే కాదు, ఆయన శత్రువుల మీద భయంకరమైన విజయం కూడా సాధిస్తారు. రాహు మీద రాహు రావడం అనేది శత్రు విజయం అంటే ఖచ్చితంగా సీఎం అయ్యే అవకాశం ఉంది. ఉంటుందంటారా మళ్ళీ? ఆ డేటా కరెక్ట్ కాకపోతే మాత్రం ఆయనకి చాలా భయంకరమైన ఇబ్బందులు ఉన్నాయి, అది కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఏదైనా కానీ మీకు నవంబర్ 12 లేదా మ్యాక్సిమం నవంబర్ ఎండింగ్ లోపు మీకు ఒక క్లియర్ పిక్చర్ అయితే మాత్రం వచ్చేస్తుంది. ఒకవేళ బెయిల్ ద్వారా బయటకు వచ్చారు అంటే ఖచ్చితంగా శత్రువుల నుంచి విజయం, ఓకే, అద్భుతమైన విజయాన్ని కూడా సాధిస్తారు. అంటే ఇక
అర్థమైపోతుంది జనాలందరికీ కూడా. సో నిజంగా బట్ అది కనుక తప్పు అయ్యి మిగతా 2 జాతకాలు ఏదైనా డేటా కరెక్ట్ అయితే కనుక వాళ్ళ కుటుంబ సభ్యులు చాలా ప్రికాషన్స్ తీసుకోవాలి. ఆయన ఆరోగ్య పరిస్థితులు ఆరోగ్యరీత్యా చాలా జాగ్రత్త వహించాలి. చాలా జాగ్రత్త వహించాలి. అంటే నేను కొన్ని బహిర్గతం చేయలేను కాబట్టి మీకు క్లియర్‌గా చెప్పట్లేదు. ఓకే. అది చాలా జాగ్రత్త వహించాలి వాళ్ళ కుటుంబ సభ్యులు మాత్రం. అంతే. సో అర్థమైన వాళ్ళకి అర్థం చేసుకోవచ్చు. చాలా 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 డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు గురువుగారు. అండ్ చంద్రబాబు నాయుడు గారి జాతకాన్ని చూద్దాం. మరి ఆయన జాతకం ఏది అనేది కరెక్ట్ అనేది నిజంగా చూస్తే అర్థమైపోతుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గురూజీ. నమస్తే. నమస్తే అమ్మ. హరి ఓం శివ. ఇదండి మరి చంద్రబాబు నాయుడు గారు జైలు నుంచి బయటకొస్తారా బెయిల్ తీసుకుని అనేది ఆయన జాతక పరిశీలన ద్వారా చాలా డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. అండ్ నెక్స్ట్ సీఎం ఎవరు అవుతారనేది కూడా ఆ జాతకంలోనే ఉంది. సో అంటే ఒకవేళ బెయిల్ ద్వారా బయటకొచ్చారు అంటే ఖచ్చితంగా విజయం మాత్రం ఆయనదే అనేసి యాజ్ పర్ ఆస్ట్రాలజీ అండ్ 5 రకాల పద్ధతుల ద్వారా జాతక చక్రాలను వేసి మరి డీటెయిల్‌గా మనందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కదా మన అదేంటో గుర్తి మురళీకృష్ణ గురూజీ. మరో చక్కటి ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు చేస్తాను. నమస్తే.